వరుసగా జిల్లాల వారీ సమీక్షలతో పాలనలో పారదర్శకతను సీఎం చంద్రబాబు బలోపేతం చేస్తున్నారు. వివిధ నివేదికల ఆధారంగా కొందరిని మెచ్చుకుంటూ మరికొందరి పనితీరు మెరుగుదలకు సూచనలిస్తూ వారిలో బాధ్యతను మరింత పెంచుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులతో సమావేశమైన సీఎం కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆదేశించారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు అంగీకరించారు. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. భేటీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి, మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, వేగేశ్న నరేంద్రవర్మ, కొండయ్య యాదవ్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వివిధ మార్గాల ద్వారా ప్రజా ప్రతినిధుల పనితీరుపై తెప్పించుకున్న నివేదికల్ని సీఎం వారి ముందుంచారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని ప్రజా ప్రతినిధులు వినతులు సమర్పించారు. నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. గుంటూరు ఛానెల్ పనులు, వేమూరులో 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడేషన్, 3 వంతెనల మరమ్మతులు, ఫైర్ స్టేషన్ ఏర్పాటు, రేపల్లె నగరం మధ్య డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, పెనుమూడి, లంకల దిబ్బ, రేపల్లె తుమ్మలపాలెం రోడ్డు విస్తరణ పనులకు సీఎం అంగీకారం తెలిపారు. జంపని చక్కెర కర్మాగారం స్థలంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భట్టిప్రోలు బుద్ధిస్టు టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి, నిజాంపట్నం క్రీక్ మీద బ్రిడ్జ్ ఏర్పాటు, చీరాల నియోజకవర్గంలో కుండేరు డ్రైన్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పర్చూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. పశువుల ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సూచించారు. జిల్లాల వారీ సమీక్షలతో సీఎం చంద్రబాబు పాలనకు కొత్త దిశను నిర్దేశిస్తున్నారు. ఫిబ్రవరి 12న కృష్ణా జిల్లాతో ప్రారంభమైన ఈ రివ్యూల పరంపర ఇప్పటికే 18 జిల్లాలకు విస్తరించి ప్రజా ప్రతినిధులు, అధికారుల పనితీరుపై సమగ్ర అంచనాల్ని అందిస్తోంది. 6 నుంచి 7 రకాల సర్వేలు, పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్టులు, శాఖల వారీ విశ్లేషణల్ని సమన్వయం చేసి సీల్డ్ కవర్లలో అందిస్తున్న సీఎం 360 డిగ్రీల పనితీరు అంచనాలతో పాలనలో పారదర్శకతను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ సమీక్షలు కేవలం నివేదికలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష ఫలితాలు ఇస్తున్నాయి. పనితీరు ఆధారంగా కొందరికి ప్రశంసలు, మరికొందరికి హెచ్చరికలు, ఇంకొందరికి మార్గదర్శక సూచనలు ఇస్తూ పాలనలో బాధ్యతను పెంచుతున్నారు. పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్టుల ప్రభావంతో ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత అందుబాటులోకి రావడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం పెరగడం కనిపిస్తోంది. అదే సమయంలో అధికారుల శాఖల వారీ టార్గెట్లపై దృష్టి పెట్టడంతో క్షేత్రస్థాయిలో పనుల వేగం పెరిగి స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి తక్షణ నిధులు, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కదలికలు వేగం పుంజుకుంటోంది.